అధ్యక్ష నేనెందుకు కోరుకుంటాను అధ్యక్ష వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ పడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష నలుగురు ఉన్నారు వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు అధ్యక్ష నేను ఎప్పుడు కోరుకోను అధ్యక్ష నేను ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ పడి ప్రజా తీర్పు కోరి ప్రజల ఆశీర్వాదంతో బాధ్యత చేపట్టాలనుకుంటున్నా తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు పోతాడా ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందామా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీ రామారావు గారే వారు దిగిపోతున్నారు నేను ముఖ్యమంత్రి అవుతున్నాను వారి అనుచరులు వారితో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు దయాకరావు గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో మాట్లాడిన అధ్యక్ష ఇది వాస్తవము ఉన్న ముఖ్యమంత్రిని సిట్టింగ్ ముఖ్యమంత్రిని కన్న తండ్రిని దించేసి కన్న కొడుకు కుర్చీలు ఎక్కాలని ఔరంగజేబు లాగా ఆలోచన చేసింది వాళ్ళ అధ్యక్ష నేను కాదు నేను వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి ప్రజల తీర్పు మేరకు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా నేను వారికి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు కూడా ఈ మాట చేరాలని నేను ఆశిస్తున్నా అధ్యక్ష వారు ఆరోగ్యంగా ఉండాలి ఈ మధ్యలో వాళ్ళు 71 సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం వారి సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష అదే సందర్భంలో దాదాపుగా ఈ 15 నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాప్రతినిధిగా 57,84,124 రూపాయల జీతభత్యాలు పొందినారు అధ్యక్ష కానీ వారు సభకు వచ్చింది 2 సార్లే అధ్యక్ష 15 నెలలలో జరిగిన చట్టసభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది 2 రోజులే వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు రాష్ట్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు కానీ వారి 15 నెలలలో తీసుకున్న జీత భత్యాలు 57,84,124 రూపాయల అధ్యక్ష ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి జీత భత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు మరి వారు వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌసా నాకు తెలీదు వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు దయచేసి ఆ సభ్యులు ఇప్పటి దగ్గర ఇక్కడ ధర్నాలు చేసిన సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ముందు వెళ్ళి ధర్నా చేసి నిరసన తెలిపి దీక్ష చేసి వారిని సభలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించే విధంగా వారికి ఒక అవగాహన లేకపోతే వారికి ఒక అవకాశాన్ని కల్పించడానికి చేసి ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించి ఉండేవాడిని అధ్యక్ష లేని వాటిని ఊహించుకొని కాయించుకొని ఇక్కడ ప్రశాంతంగా జరగాల్సిన సభను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి చివరికి వాకౌట్ చేసిండ్రు అధ్యక్ష అది సరే వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానము ఆ విధానానితో నేను పెద్దగా వాదించదలుచుకోలేదు అధ్యక్ష ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు నిద్రపోయినట్టు నటించేవాడిని మనం నిద్ర లేపలేము అధ్యక్ష సో గిచ్చితే తంతే లేవనోడు అంటే గిచ్చితే లేస్తాడా అనేది పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళు కావాలి అని ఇట్లా వ్యవహరిస్తున్నప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు అధ్యక్ష ఏదేమైనా నేను స్పష్టంగా మళ్ళొకసారి చెప్తున్నా చంద్రశేఖరరావు గారు ఆరోగ్యంగా ఉండాలి 100 సంవత్సరాలు వారు ప్రతిపక్ష నాయకుడిగా రాబోయే ఇంకో 30 ఏళ్ళు కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ సభలోకి రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష ఇది నా ఉద్దేశం నా ఆలోచన వారందరికీ కూడా సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష మళ్ళీ అవకాశం వచ్చినాడు ముఖ్యంగా తెలంగాణ సమాజం ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు ఒక సుదీర్ఘమైన గుర్తింపు గౌరవము ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది అధ్యక్ష భూమి ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం భూమి చుట్టూతోనే తిరిగినాయి అధ్యక్ష ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చిన మీరు ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వాళ్ళు నేల కొరిగిన వాళ్ళు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి తమకు బాగా తెలుసు అధ్యక్ష